అబద్ధాలతోని మోసాలతోని వచ్చిందట్లే వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దాన్ని నడపడం కూడా అదే పద్ధతిలో నడుపుతూ ఉన్నారు. ఇవాళ ప్రత్యేకించి నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ, ఇవాళ పొద్దున ప్రధాన పత్రికల్లో వచ్చిన ప్రధాన శీర్షికలో పెట్టిన వార్తలు ఇంత దుర్మార్గంగా అంటే, శాసనసభలో జరిగిన చర్చ ఒకటి, ఆ తర్వాత వచ్చిన రాతలు ఒకటి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరు అబద్ధానికి పర్యాయపదం అయ్యే పరిస్థితి వచ్చింది రాబోయే కాలంలో. రేవంత్ రెడ్డి అనే పేరు ఒక పదం అబద్ధం అనే పదానికి పర్యాయ పదంగా వాడుకోవచ్చు ఇక తెలంగాణ ప్రజలు, భారతదేశ ప్రజలు, తెలుగు ప్రజలు. అంత దుర్మార్గమైన, అంత చండాలమైన పరిస్థితి దిగజారిండ్రు వీళ్ళు. నిన్న శాసనసభలో చర్చ జరిగే సందర్భంలో, అది గతంలో ఇప్పటికీ 1000 సార్లు చర్చ జరిగినాయి. విద్యుత్తుకు సంబంధించి గతంలో మేము అధికారంలో ఉన్ననాడు కేంద్ర ప్రభుత్వం మా మెడపైన కత్తి పెట్టి మీరు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించండి, రైతాంగానికి ఉరితాడు వెయ్యండి అని చెప్తా ఉన్నారు. నా మెడ తెగినా సరే నేను రైతులకు మీటర్లు పెట్టను అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పినరు. అంతేకాదు ఆశలు చూపెట్టినరు. ప్రతి సంవత్సరం 0.5% FRBM అదనంగా ఇస్తాం అని కూడా ఆశ పెట్టినరు. అయినా మేము దాదాపు 30,000, 25-30,000 కోట్ల రూపాయలు వదులుకోవడానికైనా సిద్ధపడ్డం తప్ప మేము రైతాంగానికి, వ్యవసాయానికి తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టము అని చెప్పిండు మా ముఖ్యమంత్రి గారు. మేము దానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి, ఆ రకంగా రైతాంగం కొరకు మేము కమిట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మా శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. చెప్తున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని మీరు పెద్ద పోజులు కొడుతున్నారు, మీరేందో త్యాగం చేసినాం, మీరేందో పోరాటం చేసినాం మాట్లాడుతున్నారు, కానీ అది నిజం కాదు. మీరు ఆల్రెడీ ఒప్పుకున్నారు. 2017లోనే మోడీ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి సంతకాలు మార్చుకున్నారు, సంతకాలు పెట్టుకున్నారు అని చెప్పి శాసనసభను, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు, ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేసిండు. ఒక కాగితాన్ని చదివి చూపెట్టిండు. వాస్తవానికి ఆనాటి విద్యుత్ శాఖ మంత్రిగా నా దృష్టిలో కూడా లేదు ఈ విషయం, ఈ కాగితం ఎక్కడిది అని చెప్పి దాన్ని తెప్పించుకొని చూసినాం. అదొక మోసపూరితమైన ప్రకటన. ఆయన చదివిన పేపర్ అబద్ధం. సభను, ప్రజల్ని పక్కదారి పట్టించిండు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మళ్ళీ సాయంత్రం రాత్రి అయిన తర్వాత క్లారిఫికేషన్లో మాకు అవకాశం ఇస్తే మళ్ళీ హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించారు. మీరు చెప్పింది అవాస్తవం, మీరు చూపించిన పేపర్ ఒకటి, మీరు చెప్పింది ఒకటి, మీరు చదివిన కండిషన్స్ ఉదయ పథకానికి సంబంధించినవి, కానీ కేంద్ర మంత్రి రాసిన ఉత్తరం అని చెప్పి రెండు చూపించిన తర్వాత కూడా చేసిన తప్పును ఒప్పుకునే సంస్కారం లేక మళ్ళీ అదే దబాయింపు ధోరణితో మళ్ళీ అదరగొడుతూ, నేను అనలేదు, నేను మీటర్లు అనలేదు, రైతుల మీటర్లు అనలేదు, నీకే చదువు రాదు అని ఇష్టం వచ్చినట్టుగా ఎదురుదాడి చేసి నువ్వే పక్కదారి పట్టించినావు సభనని చెప్పి మాట్లాడి, నేను స్మార్ట్ మీటర్లే అన్నా అని చెప్పి మళ్ళొక అబద్ధం ఆడాడు.
మళ్ళీ ఒక అబద్ధం ఆడండి ముఖ్యమంత్రి. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావు గారికి అవకాశం ఇవ్వకుండా సభను వాయిదా వేసి తప్పించకపోయారు. కానీ వాస్తవాలు మీ ముందు పెడతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి అబద్ధానికి వారు నిన్న తెచ్చిన పేపర్ ఇది, వారు స్వయంగా వారు ఇచ్చిందే ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఇక్కడికి. అంటే వారు హైలైట్ చేసిందే నేను తెచ్చింది, అసెంబ్లీలో వారు మాకు పంపించింది. దీంట్లో ఇంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి, ఒక పదాన్ని వదిలేసి మీకు చదివి వినిపిస్తా. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. మీరు ఒక్కసారి వీడియో చూడండి. దీంట్లో స్పష్టంగా అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని రాసున్న వాక్యాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబవ్ 500 యూనిట్స్ అనే పదాన్ని చదివండి. మీకు అది కూడా వినిపిస్తా. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిందంటే జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపు 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయపు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకం కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్స్యూమర్స్ అబౌవ్ 500 యూనిట్స్ మంత్ బై డిసెంబర్. ఇక్కడ చూసారు కదా మీరు, మళ్ళీ ఒకసారి వింటారా? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కాదు, కన్జ్యూమింగ్ అబౌవ్ 500 అన్నాడు. మధ్యలో ఇది ఉంది, అదర్ దెన్ అగ్రికల్చర్ మీట్ కన్జ్యూమర్స్. దీన్ని కావాలని మింగేసి ఒక మామూలు పరీక్షలో పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో అని భయపడి ఎవడన్నా కాపీ కొట్టేవాడు కూడా ఇంతకంటే దరిద్రంగా పనిచేయడు. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సిగ్గు లేకుండా. అయితే ఇంకా దీంట్లో ఆ తర్వాత మా హరీష్ రావు గారికి చూపించారు. ఇది స్పష్టంగా అడిషనల్ బారోయింగ్ స్పేస్ ఆఫ్ 0.50% ఆఫ్ జిఎస్డిపి లింక్డ్ టు పర్ఫార్మెన్స్ ఇన్ పవర్ సెక్టార్. ఇదేంటిది? అది ఇంతకుముందు చూపించింది ఉదయ పథకానికి సంబంధించి, ఇది 2017లో వచ్చింది, ఇది 2021లో వచ్చింది. ఇది ఆర్డిఎస్ఎస్ అనే పథకానికి. దీంట్లో మనం చేరలే. ఈ ఆర్డిఎస్ఎస్లో చేరితే మీకు అనేక రకాల గ్రాంట్లు ఇస్తాం, మీకు 1% బారోయింగ్స్, అదనపు బారోయింగ్స్ కూడా అప్పులు తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తాం అని చెప్పి కేంద్రం ఎన్ని రకాల మనను అట్రాక్షన్స్ పెట్టినా ఇబ్బందులు పెట్టినా దీనికి లొంగలేదు. ఇంత స్పష్టంగా ఉంది. కానీ ఇన్ని దొంగ వేషాలు వేసి రాత్రి మళ్ళీ అదే అసెంబ్లీలో తప్పించుకొని ఇగో నేను తెప్పించినా అని చెప్పి మాట్లాడండి బుకాయించడానికి. ఇగో నేను మాట్లాడిన రికార్డు తెప్పించినా, దీంట్లో నేను మాట్లాడలేదు, నేను స్మార్ట్ మీటర్లే అన్నా, స్మార్ట్ మీటర్ల వల్ల మనకు అదనంగా భారం పడుతుందని అన్న నేను అని తప్పించుకున్నాడు. మళ్ళీ రాత్రి ఏం చేసిండు? ఇంకొక దొంగ పని. మొత్తం పేపర్లకు తన ఆఫీస్ నుంచి పంపించి ఇగో మీటర్లపై దుర్మార్గ ఒప్పందం అంటే వీళ్ళది. మీటర్లపై మోసం, మీటర్లపై దుర్మార్గ ఒప్పందం. ఎవరిది దుర్మార్గం? చెప్పిన వాడిది దుర్మార్గమా? రాసిన వాడిది దుర్మార్గమా? చూడలేదా మీరు? శాసనసభలో జరిగిన చర్చను వినలేదా? ఇంతకు మించిన దుర్మార్గం, ఇంతకు మించిన అబద్ధం, ఇంతకు మించిన మోసం ఇంకోటి ఉంటుందా? ఇదా మీరు చేస్తా ఉంది. చెప్పేటప్పుడు ఎవడైనా ఇట్లా ఏమైనా చెప్పొచ్చు, కానీ రాసేటప్పుడు కూడా ఉండాలి కదా వీళ్ళకు కూడా. ఇంత దుర్మార్గమైన అబద్ధాన్ని రాస్తే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? రేపు పొద్దున వాస్తవాలు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల దృష్టిలో మనం ఏమవుతామన్న సోయి వీళ్ళకు ఉండాలి కదా. ఇవా ఈ దుర్మార్గ వ్రాతల
చెప్పిండొచ్చు చెప్పేటోడు. దొంగతనానికి బరి తగ్గించినోడు ఏమేం చేస్తాడు, కానీ మీలకేం అవసరం? దేనికి వచ్చింది? ఉదయ పథకం ఏంటిది? ఆర్డిఎస్ఎస్ ఏంది? ఒప్పందాలు ఏంది? చదివేటప్పుడు నువ్వు మాట్లాడిన చదివినది ఏంది? ఈ దొంగతనం ఏంది? చాలా స్పష్టంగా మీ అందరికీ కూడా దొరుకుతుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది వాళ్ళది. నిన్న ఆయన మాట్లాడిన మాటలు, ఉదయం పూట హరీష్ రావు గారు మాట్లాడేటప్పుడు మధ్యలో అంతరాయం కల్పిస్తూ లేచి మాట్లాడిన మాటలు, రాత్రి మళ్ళీ హరీష్ రావు గారు క్లారిఫికేషన్ సందర్భంగా మాట్లాడినప్పుడు మళ్ళీ బుకాయిస్తూ మళ్ళీ మాట్లాడిన అబద్ధాలు, మళ్ళీ తెల్లారికి పత్రికల్లో ఈ తప్పుడు రాతలు రాయించిన, ఈ రోత రాతలు రాయించిన పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రాన్ని ఒక మాఫియా నడుపుతుందా? దొంగలు కలిసి ఊర్లు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు? ఇంత బహిరంగంగా, ఈ రకంగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా ఇన్ని అబద్ధాలు రాతలా? ఏంటిది అసలు జరుగుతున్నది ఏంది? తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు తెలియాలి. తొందరలోనే ఈ రాష్ట్ర విద్యుత్ కన్జ్యూమర్లందరినీ కసాయిలకు అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నాడు రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. తొందరలోనే విద్యుత్ కన్జ్యూమర్లు ఎవరైనా సరే, గృహ వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, రైతాంగం కావచ్చు, మీటర్లు బిగించడానికి, స్మార్ట్ మీటర్లు బిగించడానికి తీసుకుపోయి కసాయి వాళ్ళ చేతిలో మన తలలు అప్పచెప్పడానికి జరిగే కుట్రలో భాగమే ఇవాళ రాసిన ఈ రాతలు. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యుత్ వినియోగదారులైన ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి ఉత్తగానే రాలే, ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సంస్థలను తీసుకుపోయి ప్రైవేటులకు అప్పచెప్పి, గోరెని కసాయికి అప్పచెప్పిన పద్ధతుల్లో కేసీఆర్ గారు 10 ఏళ్లుగా కడుపులో పెట్టి దాచుకున్న తెలంగాణ రైతుల్ని కసాయిలకు అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నాడు. ఇదంతా పెట్టినాం. ఆ మీటర్లు ఎక్కడన్నా ఉన్నాయా? స్మార్ట్ మీటర్లు ఉన్నదా? రైతు దగ్గర ఎక్కడైనా ఒక మీటరు? తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఆనాడు ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడేమో నీకు, కానీ ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి అక్షరం రేపు నీకే ఉరితాడవుతుంది, గుర్తుపెట్టుకో. ఇంత చిల్లరగా, ఇంత చీప్గా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించి ఉన్నాడు ఇప్పటివరకు. ఇదా పత్రికల మీద, పేపర్లో ఉన్న రాతల్ని కూడా సగం మింగి మోసం చేస్తారు ఆ ప్రజల్ని. అసెంబ్లీలో కాసేపు తప్పించుకోవచ్చు నీ మందబలంతో, కానీ వాళ్ళ ప్రజల్లో ఎట్లా తప్పించుకుంటావు? ఇది నీది నాదే కాదు కదా, ఇదంతా కూడా కేంద్రం నుంచి వచ్చిన కరెస్పాండెన్స్ కదా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా. నిర్మలా సీతారామన్ గారు వారు స్పష్టంగా చెప్పిండ్రు, మీటర్ ఫిట్ చేయాలా అని అంటే, మీరు ఫిట్ చేయండి మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు. ఇచ్చేసాం కూడా చాలా మందికి. ఏంది తెలంగాణలో మాకు మీరు మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు, ఎఫ్ఆర్బిఎం మాకు కట్ చేస్తున్నారు, ఇన్ని వేల కోట్లు మేము లాస్ అవుతున్నాం అని చెప్తే వారు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాట, మీరు మీటర్లు ఫిట్ చేయమంటే ఫిట్ చేయలేదు రైతులకు, మేము ఎట్లా ఇస్తాం, మీకు ఎందుకు ఇస్తాం పైసలు, మిగతా రాష్ట్రాల వాళ్ళు చేసిండ్రు కదా. వ్యవసాయ మోటార్లకి మీటర్లు చెయ్యండి, మేము ఇయ్యం. ఇది స్పష్టంగా ఆమె చెప్పిన మాట, ఇంత క్లియర్గా.
అవన్నీ ఎందుకు? రేవంత్ రెడ్డికి ఒకవేళ వ్యవసాయం అంటే ఆయన రైతు బిడ్డ అని నాలుగు మంత్రి ఎవరు గొప్ప చెప్తున్నారు, వ్యవసాయం అంటే తెలుసో తెలియదు ఆయనకు. కానీ ఒకవేళ ఆయనకి ఏదైనా మోటార్ ఉండుంటే ఆయన బాయికాడ మోటార్కి ఇవాళ మేము మీటర్ పెట్టున్నామా? ఆయన లేదు, ఇంకా ఆయన పక్కన ఎవరైనా వ్యవసాయదారులైన మంత్రులు ఉంటే, ఎవరైనా వ్యవసాయం తెలిసిన వాళ్ళు, ఎవరైనా పొలం కాడికి పెట్టేవాళ్ళు ఉంటే ఎవరన్నా, ఎవరు లేరు కాబట్టి తెలంగాణ రైతాంగానికి ఈ దుస్థితి వస్తుంది. వాస్తవానికి ఉన్నాయా ఎక్కడైనా? అసెంబ్లీలో తప్పించుకుపోయినావు, ఇప్పుడు రా చర్చకు మాట్లాడదాం. కాగితం మీద తప్పు రాయొచ్చు నువ్వు, కానీ నువ్వు మాట్లాడిన గొంతుంది అక్కడ, నువ్వు మాట్లాడిన గొంతుంది. ఏ రకంగా నువ్వు సభను ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ మధ్యలో ఉన్న వాక్యాన్ని వదిలేసినవో, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేదాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబౌవ్ 500 యూనిట్స్ పెట్టినమా? దాన్ని కూడా పెట్టలే మేము లెక్క పెట్టలే కేంద్రాన్ని. ఏం జరిగింది అసలు? ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలలో డిస్కంలు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తలేవు, వసూలు సరిగా చేయలేకపోతున్నారు, మీటరింగ్ సరిగా కావటం లేదు. ఇవన్నీ చెయ్యాలి అని అంటే అవన్నీ చేస్తేనే మేము ఆర్ఈసీ పిఎఫ్సీ నుంచి ఆ రాష్ట్రాలకు లోన్లు ఇస్తాం, లేకపోతే ఇవ్వం మేము అని చెప్పి ఇంకొక వెసులుబాటు ఇస్తున్నాం. దీంట్లో ఒకవేళ ఆ డిస్కమ్లు కనుక సొంత శక్తితోనే అప్పులుగా తీర్చే పరిస్థితిలో లేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం. దీంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్ల అప్పులను వాళ్ళ మీద వేసుకొని చేస్తే దానికి మేము వాళ్ళు బాండ్స్ అమ్ముకోవడానికి మేము వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం, వాటిని చక్కదిద్దుకోండి మీరు అని చెప్పి పథకాన్ని తీసుకొచ్చి దాన్ని ఉదయ్ పథకం పేరు పెట్టారు. దాంట్లో అప్పటికి అన్ని రాష్ట్రాలు చేరినాయి. మనకు కూడా ఆర్ఈసీ పిఎఫ్సీ నుంచి లోన్లు అవసరం ఉన్నాయి మనం పవర్ ప్రాజెక్టులు కట్టడానికి. అటువంటి సందర్భంలో మనకేం ఇబ్బంది లేదు, మీటరింగ్ మొత్తం 100% కన్జ్యూమర్స్కి మనం మీటర్లు పెట్టున్నాం, వ్యవసాయం తప్ప మిగతా అందరికీ. మన దగ్గర రెవెన్యూ వసూలు కూడా కరెక్ట్గా అవుతుంది. నిన్న మొన్న వీళ్ళు తప్పులు రాయిస్తూ హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా అవమానించే పద్ధతిలో రాతలు రాయించినరో, హైదరాబాద్ ప్రజలు మీటర్లు పెట్టకుండా డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాయించినరో, ఈ హైదరాబాద్లో కూడా ప్రతి కన్జ్యూమర్కి మీటర్ ఉంది, 99% రికవరీ ఉంది, ఎక్కడ కూడా లేని పద్ధతుల్లో. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, దాంట్లో చేరినంత మాత్రం మనకే నష్టం లేదు ఉదయ పథకంలో. కాబట్టి చేరినాం బాజాప్తా. అప్పటికే మనం ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో స్మార్ట్ మీటర్స్ పెట్టినాం, ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టినాం. స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్ల వల్ల నష్టం లేదు, ఎవరు ఎంత వినియోగించుకుంటే అంతే ఖర్చు అవుతుంది, దాని అదనంగా ప్రజల మీద భారం పడేది లేదు. మనకు సెల్ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ ఎట్లా ఉంటాయో ప్రీపెయిడ్ మీటర్స్ అంటే కూడా గదే. స్మార్ట్ మీటర్స్ అయితేనేమో కన్జ్యూమర్ ఇంటికి పోయి రీడింగ్ తీసుకొని వచ్చే అక్కర లేకుండా ఇక్కడనే మన దగ్గర డిస్కమ్ ఆఫీసులోనే ఆ కన్జ్యూమర్ ఎంత వాడిండు అనేది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇంటింటి తిరిగి అక్కడ సిబ్బందికి లేదు. దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం, వినియోగదారులకు వచ్చే నష్టం ఎక్కడ కూడా ఏం లేదు. అందుకే ఆనాడు మనం ఉదయ పథకంలో చేరినాం. నిన్న ఆయన ఏందో కొలంబస్ లాగా వాస్కోడగామ లాగా ఏందో కనిపెట్టినట్టు కాగితం పట్టుకొని వచ్చి మోడీ కేసీఆర్ కూర్చొని సంతకాలు పెట్టినరు మీటర్లు పెట్టడానికి అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి ముందస్తుగా తయారు చేసుకుంటున్నాడు. రేపు తెలంగాణ రైతాంగానికి ఉరివేయడానికి, తెలంగాణ గృహ వినియోగదారులు కావచ్చు, వాణిజ్య వినియోగదారులు కావచ్చు, పారిశ్రామిక వినియోగదారులు అందరినీ వాళ్ళకు దోస్తులైన ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడానికి చేసే కుట్రలో భాగంగా ఈ తప్పుడు రాతలు, ఈ రోత రాతలు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన రాయించే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ విషయాల్లో
అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులు కూడా ఎవరైతే ఆ రకమైన రాతలు రాసిండ్రో సరి చేసుకోవాలి. తప్పకుండా మీరు దానిపైన మళ్ళీ ప్రజలకు వాస్తవాన్ని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందనే విషయాన్ని కూడా ఆ పత్రికా మిత్రులు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఉదయ స్కీమ్లో దేశమంతా చేరింది, అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఆనాడికి ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజస్థాన్లో ఉన్నది కావచ్చు, హిమాచల్లో ఉంది కావచ్చు, అందరూ కూడా చేరింది. దానివల్ల వినియోగదారులకు ప్రమాదం లేదు. ఎందుకంటే ఎంత కాల్చుకుంటే ఎంత వాడుకుంటే అంతే ఖర్చు అవుతుంది. డిస్కంలకు కొంత ఊరట లభిస్తుంది. ఏంటి అంటే ఇంటింటికి తిరిగి ప్రతి మీటర్ దగ్గరికి పోయి చూసి అక్కర లేకుండా వాళ్ళ ఆఫీస్లోనే రికార్డ్ వస్తుంది, తెలిసిపోతుంది క్లియర్గా. అంతకు మించిన అదనంగా లాభం ఏమి లేదు. డిస్కంలకి క్రమశిక్షణ వస్తుంది దానివల్ల అనే ఒక్కటే ఉద్దేశం దాంట్లో. ఆ తర్వాత ఆర్డీఎస్ఎస్ అనే పథకం ఏదైతే వచ్చిందో అది రైతులకు ఉరివేసే పథకం. దాంట్లో మేము చేరలేదు. దానివల్లనే మేము దాదాపు 25-30 వేల కోట్ల రూపాయలు మేము వదులుకున్నాము అని చెప్పినాం. మేము ఇది స్పష్టం. దీని శాసనసభలో నాకు ఇష్టం వచ్చినట్టు నా మందబలం ఉంది కదా అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడి ఉన్నదాన్ని సగం మింగేసి మాట్లాడి ఈ రకమైన దుర్మార్గ ప్రయత్నం చేసిండ్రు. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కన్సర్న్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో తప్పుడు సంకేతాలు పోయేటట్టుగా రాసిన మిత్రులు ఎవరు కూడా దయచేసి దాన్ని సరి చేసుకోవాలని చెప్పి వారందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైట్, ధన్యవాదాలు.